నిమజ్జనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. రూరల్ సిఐ చైతన్య కృష్ణ. జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాలు సూచనలతో కాకినాడ రూరల్ మండల పరిధిలో గల సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ వద్ద గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, గజ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను, అలాగే లైటింగ్ని, సౌండ్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ తెలియజేశారు. ఎన్టీఆర్ బీచ్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గతంలో చిన్న చిన్న అపశృతులు జరిగాయని, అలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ భద్రతతో పాటు సంబంధిత పంచాయతీల కార్యదర్శి ఆధ్వర్యంలో సిబ్బంది పూర్తి స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. గణేష్ నిమజ్జనంలో మద్యం సేవించి ఊరేగింపు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారిని క్షమించేది లేదని తెలియజేశారు. గణేష్ నిమజ్జనం ఎంతో సంతోషంగా, ఆనందంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సిఐ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది కాకినాడ సూర్యారావుపాలెం ఎన్టీఆర్ బీచ్లో వినాయక నిమజ్జనాల సందర్భంగా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఏర్పాట్లలో పోలీస్ శాఖ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారు కూడా విజిట్ చేసి, ఎస్పీ గారు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఇక్కడ ఎటువంటి ప్రికాషనరీ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రమాదవశాత్తు ఎవరో ఏమి బీచ్లో కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడ ప్రమాద సంఘటనలు జరగకుండా ఉండటం కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బందోబస్తు వరకు పోలీస్ శాఖ చూస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ గారు, కన్సర్న్ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు మేమందరం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది వినాయక చవితి పండుగ ప్రతిష్టాత్మకంగా మీరు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని చోట్ల విగ్రహాలు ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పుడు నిమజ్జనం అప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు జరగకూడదు, అపశృతి జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఘాట్లు మేము ఏర్పాట్లు చేయటమైంది. దయచేసి పబ్లిక్ ఎవరో లేని చోట, లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగే చోట నింపకుండా, ప్రభుత్వం వారు ఏవైతే పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో, ఎవరైతే ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మేము ఎక్కడైతే ఏర్పాటు చేసామో ఆ ఘాట్ల వద్ద దయచేసి ఈ గణేష్ నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ప్రతి ఒక్కరిని కూడా కోరేది ఏంటంటే, మద్యం సేవించి, అధిక మొత్తంలో మద్యం సేవించి నీళ్ళలో మునిగి, లేకపోతే అక్కడ ఏదైనా బొమ్మ మీద పడిపోయి ఇట్లాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం వాటిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మేము పటిష్టమైన ఏర్పాట్లు చేసాం. ఇక్కడ బార్కేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ ఏర్పాటు చేసాం, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసాం. అట్లానే స్విమ్మర్స్ని లైఫ్ జాకెట్స్ పెట్టాం. మెరైన్ పోలీసులు కూడా వస్తున్నారు. లైఫ్ జాకెట్స్ ప్లస్ అదేవిధంగా బోట్స్ కూడా గయ్యెత్తగాలతో పెట్టి పెట్రోలింగ్ కూడా చేయిస్తున్నాం. దయచేసి పబ్లిక్ అంతా ఈ ఏర్పాట్లు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకి అందరికీ కోఆపరేట్ చేయాలని మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.